హాయ్ అండి. ఇది మా ఇంటి దగ్గర ఉండే చెట్టు. వేప చెట్టు అనమాట. దీనికి 4 డేస్ నుంచి అలా పాలు గారుతున్నాయి. పాలు గారుతున్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళు దీనికి పూజలు చేస్తున్నారు. ప్లస్ ఏంటంటే సాయంత్రం పూట భజనలు పెట్టి, మైకులు పెట్టి బాగా పూజలు చేస్తున్నారనమాట. అయితే ఇంకా ఇంకా ఫన్నీ విషయం ఏంటంటే, ఈ పాలని వీళ్ళు గ్లాసులలో పట్టుకొని కూడా తాగుతున్నారంట. మాకు కూడా పంపిస్తామంటే మేము వద్దని చెప్పాము. ప్లస్ నా ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఇది వాళ్ళేమో అమ్మవారు అనుకుంటున్నారు. కానీ నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం అయితే, ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్ అంట ఆ చెట్టుకి. దానివల్ల అలా మిల్క్ మిల్క్ లైక్ సబ్స్టెన్స్ అనేది బయటకొస్తదనమాట. కనీసం ఈ చెట్టుకి ఒక 60-70 ఇయర్స్ పైనే ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇంతకుముందు కూడా ఇది ఇలానే పాలు గారింది. ఒక 7 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అలా గారింది. అప్పుడు కూడా ఇంతే. ఇదో చూడండి మా అమ్మమ్మ కింద పసుపు పూసి దానికి బొట్లు పెట్టి అలా పూజ చేస్తున్నారు. ఇలా వచ్చిన పాలని తాగడమే కాకుండా ఊర్లకు కూడా తీసుకెళ్ళి వాళ్ళ చుట్టాలకి కూడా ఇస్తున్నారంట. మాకు పంపిస్తా అంటే నేనైతే వద్దని చెప్పాను. నేను చెప్పి చూసా వీళ్ళకి, ఇట్లా ఇది ఒక రకమైన ఇన్ఫెక్షన్, అది తాగకూడదు అంటే కూడా వినట్లేదు. అందరు తాగుతున్నారు, నీకేమైంది, నువ్వు తాగితే తాగు లేదంటే లేదంటున్నారు. ఏమో ఇదేం వింతో ఏమో. నేను మా వాళ్ళకి చెప్తేనేమో బ్రహ్మంగారు చెప్పిన మాటలు ఏవి తప్పిపోవు. బ్రహ్మంగారు చెప్పారు ఒకప్పుడు ఇలా వేప చెట్టుకు కూడా పాలు గారుతాయని. ఏమో